నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఇంకోటి రామకృష్ణ గారు, జైల్లో నన్ను చంపాలని చూశారు అన్నారు. అంటే ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలా ప్లాన్ చేశారు, ప్రయత్నించారు? ఇక్కడ నేను జైల్లోకి వెళ్ళిన తర్వాత 40 రోజుల పాటు పెద్ద స్పందన లేదండి నాకు తెలిసి. ఏబిఎన్ వాళ్ళు కూడా వదిలేశారు. మా అమ్మాయి, మా అబ్బాయి, నా భార్య అందరికీ ఫోన్ చేసి చాలామందిని రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన వర్ల రామయ్య గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా ఏదో ఇదిగా మాట్లాడారని నా కూతురు చెప్పిన తర్వాత పార్టీ వాళ్ళు కూడా కొంచెము వదిలేశారు. ఒక్క ఫైన్ డే ఏం జరిగిందంటే, మా అబ్బాయి చూడ్డానికి వచ్చాడు. చూడ్డానికి వచ్చినప్పుడు నాకు ఒక వ్యక్తిని నా బ్యారెక్లోకి పెట్టారు. ఆ రోజు 40 రోజుల తర్వాత ఒక కొత్త వ్యక్తి నాతో చేర్చారు. ఓకే, నాకు కొంచెం అనుభవం ఉంది కదా. నేనేం చేశానంటే, ఆ వ్యక్తిని ఎందుకు ఇక్కడ నా బ్యారెక్లోకి పెడుతున్నారు, పైగా అతను ఒక పోస్కో యాక్ట్ లో అరెస్ట్ అయ్యాడు. ఒక చిన్నపిల్లలు తిరుపతిలో రేప్ చేసిన ఒక ముస్లిం, ఇంత గడ్డం, భారీ ఆకారం, సైకో, వాడిని పెట్టారు. ఓకే, నాకు బాగా అనుమానం వచ్చింది. నేను ఆ రోజు సూపరింటెండెంట్ గారు చెప్పాను, ఏంటండి ఆ అబ్బాయిని ఇక్కడ తెచ్చి పెడుతున్నారు అంటే, లేదు సార్, మళ్ళీ మారుస్తాము, 1 రోజు 2 రోజులు కొంచెం అని. 1 రోజు 2 రోజులు కాదు, మీరు కానీ లోపల పెడితేవాడిని, నేను ఇక్కడ ఉన్నాను, నేను బయట వచ్చేస్తా ఓకే అని గట్టిగా చెప్పాను. చెప్పినా కూడా వాళ్ళు వినలే. సరే, మా అబ్బాయి చూడని వచ్చాడని చెప్పేసరికి మా అబ్బాయి వస్తే, నాన్న ఇట్లుంది పరిస్థితి, నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకంటే అంతకు ముందు రోజు ఒక బుల్లెట్ సురేష్ అని పెద్దిరెడ్డి రెడ్ హ్యాండ్ స్మగ్లర్, ఆయన చిత్తూరు. ఓకే, అతను వచ్చి ఈ జైలర్తోనూ సూపరింటెండెంట్తోనూ ఒక 2 గంటల సేపు చర్చలు జరిపి వెళ్ళాడు. అదే రోజు జరగడానికి అదే రోజు ఆయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు ఇక్కడ ప్రవేశపెట్టారు, ఏదో తేడా కొడుతోంది అన్నట్లుగా నాకు అనుమానం వచ్చి మా అబ్బాయికి చెప్పాను. మా అబ్బాయి ఏం చేశాడంటే, ఇమ్మీడియట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. మా తండ్రి గారికి ప్రాణహాని ఉంది, ఒక అపరిచిత వ్యక్తిని, ఒక క్రిమినల్ని తీసుకొచ్చి బ్యారెక్లో పెట్టారు కొత్తగా అని ఆ న్యూస్ బయట వచ్చింది. దాన్ని వెంటనే మన ఏబిఎన్ వెంకటకృష్ణ గారు మాజీ ఎంపీ హర్షకుమార్తో డిబేట్లు పెట్టాడు. ఓకే, అప్పుడు అది చూసిన చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో కాల్ఫర్ చేశాడు. పొలిట్ బ్యూరో సమావేశం పెట్టి, జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉంది, వైసీపీ ప్రభుత్వం జడ్జి రామకృష్ణను తుదముచ్చడానికి ప్రయత్నం చేస్తుందని అప్పుడు వాళ్ళు ఆ పాయింట్ని క్యాచ్ చేసుకున్నారు. వాడుకున్నారు. అవకాశం ఉంది కదా. అప్పటికే జడ్జి రామకృష్ణ అంటే కొంచెం రాష్ట్రంలో ఒక పేరు ఉంది, ఒక పోరాట యోధుడిగా ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి అది అవసరం వచ్చింది. ఆ సిచ్యువేషన్ వాళ్ళు వాడుకున్నారు. అది వాళ్ళు వాడుకోబట్టి నాకు మేలైంది. తర్వాత మీడియాలోనూ భారీ ఎత్తున దళిత సంఘాలన్నీ ఉద్యమం మొదలెట్టాయి. అక్కడ ఏమైందంటే, టక్కాని రాత్రి 7 గంటల ప్రాంతంలో చీఫ్ జస్టిస్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకు, నేను జడ్జిని కాబట్టి ఈ విధంగా ప్రాణహాని ఉందంటే ఆయన సుమోటోతో హైకోర్టు వాళ్ళు కేసు కట్టారు. విచారణ చేపట్టారు వెంటనే. అప్పుడు ఇది ఇంకా చీఫ్ జస్టిస్ గారు ఇన్వాల్వ్ అయ్యారనేసి జైలు ఏం చేశాడు, టక్ అని వచ్చి వాడిని నా బ్యారెక్లో నుంచి తీసుకెళ్ళిపోయాడు రాత్రి 8 గంటల ప్రాంతంలో. వాడితో పాటు తెచ్చిన వాడి దుప్పటి, వాడి దిండి ఉంటాయి కదా, అవన్నీ అట్లా ఉన్నాయి. వాడి మనిషిని మాత్రం తీసుకెళ్ళిపోయారు. తెల్లవారేసరికి ఏమైంది, ఇంకా ఇది క్లీన్ చేయడానికి వస్తాం కదా, అది క్లీన్ చేసేటప్పుడు వీడు దుప్పటి ఎత్తితే కత్తి బయటపడింది. అసలు మామూలుగా కత్తులు, బ్లేడ్లు రావు కదా బయట, ఇంత కత్తి బయటపడింది. వామ్మో, ఇంక ఇదేం చెప్పాను. ఇమ్మీడియట్ గా అప్పుడు జైలర్ క్వశ్చన్ చేశారు మీరు? క్వశ్చన్ చేశాను. ఇమ్మీడియట్ గా నేను స్ట్రాంగ్ గా ప్రొటెస్ట్ చేశాను. కత్తి ఎలా వచ్చింది అంటే, డెఫినెట్ గా 100% మీరు ప్లాన్ చేశారు అని చెప్పి నేను వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేసాను. కత్తి బయటపడిందని న్యూస్ను హైకోర్టుకి చేరవేశాను. హైకోర్టు పత్రికలో బాగా భారీ ఎత్తున అది వైరల్. ఇప్పుడు జైల్లోకి వచ్చేటప్పుడు కంప్లీట్ చెక్ చేస్తారు కదా. అవును, మీకు రింగులు, అసలు మనకున్న మొలతాను కూడా పీక్ పారేస్తారు, తీసి. అటువంటిది కత్తి అతను
తీసుకువచ్చి అతని దగ్గర బెడ్ దగ్గర ఉందంటే బెడ్ ఉంది లోపల, అదే పనిగా తీసుకొచ్చాడు లోపలికి. ఓకే, అతను అది ఎంత షార్ప్ అంటే అది అట్లా కోస్తే తెగిపోతుంది, ఏ పార్ట్ అయినా తెగిపోతుంది, అంత షార్ప్గా. ఆపరేషన్ బ్లేడ్స్, ఆపరేషన్ పెద్ద కత్తి అసలు. నేను ఈ విషయం ఇంకా మా భార్య ఎత్తున ఇదైపోయింది. అప్పుడేమైంది, హైకోర్టు సూపరింటెండెంట్ని పిలిపించింది, కౌంటర్ చేశారు. ఆ కేసు ఇంకా అట్లా ఉన్నట్లుంది. తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా నన్ను చిత్తూరు జైలు నుంచి మీరు ఎక్కడుంటారు చెప్పండి అన్నారు. సరే పీలేరు సబ్ జైలుకి వెళ్తాను అని చెప్పి మళ్ళీ పీలేరు సబ్ జైలుకి వచ్చాను. అక్కడ నుంచి ఇమ్మీడియట్గా నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి హైకోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకా జైల్లో ఉంటే ఆయనకు రక్షణ లేదు కాబట్టి వెంటనే జైలు మార్చండి అంటే, కడప జైలు బాగుంటుంది అంటే వద్దులేండి, కడపలో అంతా పెద్ద పెద్ద రౌడీలు ఉంటారు ఆడ, ఇంకంటే మళ్ళీ పీలేరు సబ్ జైలుకి వచ్చాను. మళ్ళీ పీలేరు సబ్ జైల్లో ఉండగా ఇంకా నా బెయిల్ అప్లికేషన్ మూజ్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా రామకృష్ణ గారిని ఎట్లా తిరిగి బయట తీసుకురావాలి అని చెప్పేసి ఆయన కొంచెం వాళ్ళ లీగల్ టీంకి నాకు ఇచ్చారు. మన దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కేసు టేకప్ చేశారు. అంతవరకు లాయర్లు లేరు, పెద్ద పెద్ద లాయర్ లేదు, మా అబ్బాయి బాధపడుతూనే ఉన్నాడు. కింద కోర్టులో బెయిల్ డిస్మిస్ చేశారు. ఇంకా హైకోర్టులో పడితే హైకోర్టులో ఈ 5 సంవత్సరాల్లో మీకు ఆర్థికంగా చాలా ఖర్చు ఉంటుంది కదా సార్? ఆర్థికంగా అంటే మామూలుగా కాదు. ఇప్పుడు ఇప్పటికీ కూడా మీకు పార్టీ తరపు నుంచి ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ ఏదైనా టీడీపీ వాళ్ళు చేశారా? మీరు అడిగారు కాబట్టి వాస్తవం చెప్తున్నా, నారా లోకేష్ గారే మాత్రం పర్సనల్గా ఓకే ఆయన అడిగి 4 సార్లు అడిగి వెరీ గుడ్ నన్ను ఆదుకున్నాడు. వాస్తవం ఆయనకు తెలుసు ఇంత పోరాడుతున్నారు, ఆయనకు ఉద్యోగం లేదు జడ్జికి, అవును, జాబ్ లేదు, ఫైట్ చేస్తున్నాడు, జీతం లేదు, బిడ్డలు చదువుకుంటున్నారు, కుటుంబం పోషణ ఉంది అని నారా లోకేష్ గారు మాత్రం వ్యక్తిగతంగా 4-5 సార్లు అడిగి ఏమడిగాడు సార్? అడిగి ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు సభలు పెడుతున్నారు, ఒక్కొక్క సభ పెట్టాలంటే ఖచ్చితంగా 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. అవును, చాలా భారీగా పెట్టాను. ఆ డబ్బంతా నేను ఇస్తా, 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రాగా తీసుకోండి. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆయన ఎంత మంచివాడంటే 4 లక్షలు ఖర్చు అయితే 4 లక్షలు నేను ఇస్తా, మీరు 1 లక్ష ఎక్స్ట్రాగా తీసుకోండి, మీ గురించి నాకు తెలుసు కాబట్టి అని నచ్చ చెప్పి బలవంతంగా ఆయన పర్సనల్ పిఏ అతనికి ఇంట్రెస్ట్ చేసి, సారు ఎప్పుడు ఏమడిగినా ఎంత అడిగినా రెండో మాట లేకుండా చేర్చండి, వెరీ గుడ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 4 సంవత్సరాలు ఆయన నన్ను కాపాడాడండి. అందుకే మీరు మా నాయకుడు. నేను ఇప్పుడు కూడా కృతజ్ఞత, నేను ఇప్పటికి కూడా నారా లోకేష్ మా నాయకుడు నేను ఎందుకంటానంటే, నా జీవితం ఉన్నంత వరకు ఎందుకంటే పిల్లలు అంటే భార్య పిల్లలు ఒక స్థాయిలో బతికాం, ఒక జడ్జిగా, ఒక ప్రోటోకాల్. పిల్లలు చిన్నప్పుడు జరిగేవి, పిల్లలు పెద్ద అయిన తర్వాత నాకు ట్రబుల్స్ వచ్చాయి. కనీసము వాళ్ళ నిత్యావసరాలన్నా చూసుకోవాలి. మాట్లాడే వాళ్ళే లేరు. అటువంటి సందర్భంలో ఆయన ఆదుకుంటాడు. ఎలా మర్చిపోతామండి, కరెక్ట్, ఎలా మర్చిపోతాం. అందుకే నేనైతే ఆయన చిన్నవాడైనా నాకంటే వయసులో నేను ఆయన కాళ్ళు పట్టుకుంటాను. అది ఆత్మగౌరవం పోగొట్టుకోవడం కాదు, ఆత్మాభిమానం చంపుకోవడం కాదు. అవును, నిజాయితీగా బతికేవాడు అనుభవించే బాధ అవును వాడికొక్కడికే తెలుస్తుంది. తప్పుడు ఏదో చేసే తప్పుడు పనులకు వాళ్ళు పడే బాధలకు అర్థం ఉండదండి. ఒక నిజాయితీ పరుడు సమాజంలో బతకడం ఎంత కష్టమో నా లైఫ్ ఎగ్జాంపుల్. ఎక్కడ కూడా తగ్గకుండా బయట ప్రపంచానికి మేము ఎలా ఉన్నామో తెలియకుండా. జడ్జి రామకృష్ణ అంటే ఇంతే, మొదటి నుంచి లాస్ట్ 12 సంవత్సరాలు ఒకే టెంపో, ఒకే క్యారెక్టర్. అందరూ చాలా మంది డబ్బుల కోసమో పదవుల కోసమో ప్లేట్ ఫిరాయించుకొని మళ్ళీ మైండ్ సెట్ మార్చుకొని వెళ్ళిపోతుంటారు. లేదండి, నేను ఎప్పుడు కూడా అటువంటి పని చేయలేదు. ప్రాణం ఎందుకు వచ్చినా చేయను కూడా. ఎందుకంటే ఒక మాట కోసం నిలబడ్డాను.
లేదంటే ఈరోజు ఒక జిల్లా జడ్జి స్థాయిలో రేపు హైకోర్టు జడ్జిని అయి రాయల్టీగా బతకాల్సిన నేను కష్టాలు పడాలి, నా బిడ్డల్ని కష్టాలు పాలు చేయాలని నేను అనుకోను కదా. అంతే కానీ పోరాటం అన్నది ఇన్ఎవిటబుల్ అయింది.